నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి పట్టణంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి ఆధ్వర్యంలో 20 గ్రామ పంచాయతీల సర్పంచులకు ఆత్మీయ సన్మాన వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో సాగుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై సర్పంచులకు అభినందనలు తెలిపారు. సర్పంచుల పదవీ కాలం ముగియడంతో వారి సేవలను గుర్తిస్తూ ఒక్కొక్కరికి శాలువాలు కప్పి స్మారక చిహ్నాలు, షీల్డులు అందజేశారు. గ్రామాల అభివృద్ధి కోసం వారు చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీపీ తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి గ్రామ పంచాయతీల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. తాగునీటి సరఫరా, గ్రామీణ రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, పచ్చదనం పెంపు, ప్రజా సంక్షేమ పథకాల అమలులో సర్పంచులు సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. ఇటీవల సంవత్సరాల్లో గ్రామాల్లో మౌలిక వసతుల మెరుగుదల, పథకాల సమర్థ అమలు, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవలందించిన సర్పంచులు భవిష్యత్తులో కూడా ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం సర్పంచులకు, వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేసి సత్సంబంధాలను మరింత బలపరిచారు. ఈ వేడుకలో ఎంపీటీసీలు, అధికారులు, గ్రామ ప్రజలు, సర్పంచుల బంధువులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏప్రిల్ 2వ తారీఖుకి సర్పంచులు అందరూ ఎన్నికయ్యి 5 సంవత్సరాల కాలం పూర్తయిపోతుంది. సో కాబట్టి ఏదో మా వంతుగా ఒక చిన్న వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సర్పంచులందరూ కూడా వారి సేవల్ని వారి గ్రామాలకు ఎన్నో విధాలుగా అందించారు. అలాగే వారు చేసిన ప్రతి ఒక్క పనిని గుర్తించి వారికి తగిన ఒక చిన్న సత్కారాన్ని అందించాలని మా వంతు కృషితో, మా వంతు ఇదితో మాకు చేయాలనిపించి మీ అందరికీ కూడా గుర్తుండే విధంగా మనము చాలా రోజులు కలిసి 5 సంవత్సరాల కాలం పాటు చాలా వరకు అన్నిటినీ మనము చాలా వాటిని ఎదుర్కొన్నాము. కష్టాల్లో, సుఖాల్లో, అలాగే మంచి పనుల్లో, అలాగే ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడుండి, అలాగే మేము మీకు తోడుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ఎన్నో కార్యక్రమాలు కూడా విజయవంతం చేశాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మనకు కలిసి పనిచేయాలి రోజులు రావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకెన్నో పదవులు, మంచి పదవులు చేపట్టాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా చేస్తున్నాను. అలాగే మీరు మాకు చాలా వాటిలో ఎన్నో విధాలుగా సహకారాలు అందించారు. మీ సేవల్ని మేము ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉంటాము. రాబోయే రోజుల్లో కూడా ఏ సహాయమైనా కూడా మీ గ్రామాలకు కానీ, మీకు కానీ, ఏదైనా కానీ మా వంతు సహాయంగా చేస్తామని గుర్తుపెట్టుకొని మరీ చెప్తున్నాము. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాలు ఏ ఒక్కరి మార్పులు పనిచేసిన దానికి మీకు అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు జరుపుతున్నాము. అదేవిధంగా సర్పంచులు కానీ అందరూ కూడా మన ఎంపీపీ ఏ రిమార్క్ లేకుండా నడిపించిన దానికి కూడా ఆయన కూడా ధన్యవాదాలు జరుపుతున్నాము. అదేవిధంగా మీరు 5 సంవత్సరాలు ఏ ఊళ్ళో కూడా ఎక్కడ ఒక సమస్య లేకుండా చేసిన దానికి అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుతున్నాను. అందరికీ నమస్కారం. సర్పంచులందరికీ, అదేవిధంగా మండల అధికారులకి, మన ఎంపీపీ గారికి స్వాగతం. ఈ 5 ఏళ్ళు సర్పంచ్గా ప్రాతినిధ్యం వహించిన చింతకుంట పంచాయతీ మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్పంచ్ గారు సర్పంచ్ గారు గ్రామంలో అందరికీ పనిచేస్తూ మనమందరం ఐకమత్యగా మన మండలంలో మనమందరం కలిసిమెలిసి ఉన్నాము. ముందుకు గర్వకారణంగా ఉన్నది మనకు కావాలంటే ఖచ్చితంగా చేసేదాన్ని చివరికి అంటే వీళ్ళని మనకి ఇది కావాలంటే అలా చేసుకుని ఇటువంటి వాళ్ళు మనకు ఉండాలని చేసినటువంటి ఎంపీపీ మేడం గారు కూడా మాకు ఏ ఒడిదుడుకులు లేకుండా మేము వచ్చినప్పుడు మాకు ప్రతి విషయాలలో
మా ముందండి మమ్మల్ని ముందుకు నడిపించారు మా అనుకుంటే ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా వచ్చినప్పుడు మీకేం కావాలా దగ్గరికి మా పని చేయించేవాళ్ళు అమ్ముకులు కూడా సరే మాకు ఈ కాలేజీ అంటే మాకు చేయించేవారు మా గ్రామ స్థాయిలో కూడా మమ్మల్ని ఏ ఒక్కరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కానీ మనం అవన్నీ పట్టించుకోకూడదు కావున ఏ పనైనా కూడా ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగాము ఇక్కడి నుంచి అయినా ఇంకో వచ్చేవాళ్ళు కూడా ఇలాగే చేస్తారని నేను సర్పంచ్ అవడానికి కారణం నా హస్బెండ్ అనమాట. నా భర్త మనోహర్ గారు. కారణం మా హస్బెండ్ మనోహర్ గారు అనమాట. జంగల్పల్లి గ్రామాన్ని మంచిగా అభివృద్ధి తీసుకురావడానికి కోసము మేము కరోనా టైంలో జంగల్పల్లికి వచ్చాము. వచ్చిన తర్వాత ఊరిని మంచి చేయదలుచుకున్నాం. మేము బెంగళూరులో మా హస్బెండ్ సాఫ్ట్వేర్ అనమాట. మంచిగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే సర్పంచ్ చేసి ఊరిని ఏదో మంచి చేద్దామని చెప్పి వచ్చి గెలిచాం. మంచిగా రిజల్ట్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత సంతోషించాం. అయిన తర్వాత లాస్ట్కి గెలిచిన వాళ్ళే లేదు. సమయంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకునింది ముగ్గురు. నా గ్రామ ప్రజలు, సచివాలయం సిబ్బంది, ఎంపీపీ గారు, వీళ్ళు ముగ్గురు నన్ను ఆదుకున్నారు. నేను గెలిచిన వైసీపీ పార్టీ నాకేం చేయలేదు. వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు, ఎందుకు చనిపోయారు, దేనికి చనిపోయారు అని అడిగారే కానీ నీ పరిస్థితి ఏంది, నీ బిడ్డల పరిస్థితి ఏంది అని అడిగే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆ టైంలో నా గ్రామ ప్రజలు, సచివాలయం సిబ్బంది, ఎంపీపీ గారు ఏదో నాకు సహాయం చేశారు. ఎందుకంటే ఇలాగా గెలుస్తాం సర్పంచ్ అని చెప్పి ఏం లాభం చెప్పండి. గెలిచిన తర్వాత వస్తాము సరే ఏదో అపాయం జరిగినప్పుడు వాళ్ళని మంచిగా చేయాల్సింది ఎవరు, ఆ పార్టీ సభ్యులు. మీరు గెలవడం కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే కదా గెలుస్తారు. వాళ్ళు బాగోగులు చూడాల్సింది ఎవరు, మన పై అధికారులే కదా. వైసీపీ సిబ్బందిలో ఉన్నప్పుడు అత్యంత మెజారిటీతో గెలిచినప్పుడు నా భర్త ఉంటాడు. కనీసం వచ్చి మామూలుగా చనిపోయాడు. కడప బ్రహ్మయ్య గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ నేను నమ్ముకున్నా. నా కుటుంబం కూడా నాకేం చేయలేదండి. నా హస్బెండ్ నా కుటుంబం కోసం ఎంతో చేశారు. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, కోడళ్ళు అనేది చెప్పి అన్ని అనుకున్నారే కానీ ఈ రోజు నా పార్టీ నన్ను, నా హస్బెండ్, నా బిడ్డల్ని ఓదార్చలేదు. అతని కుటుంబం కూడా ఓదార్చలేదండి. ఈ పొద్దు మా పుట్టిన వాళ్ళు లేకపోతే నా పరిస్థితి లేదు. ఈ రోజు నేను ఎందుకు బాధపడుతున్నానంటే ఒక ఆడపిల్లని అల్లాగుగా చంపుకొని ఒక ఈ చేతిలో పెడితే ఎవరంటే మంచిగా ఉండాలి, అత్త మామమ్మ మంచిగా ఉండాలి, హస్బెండ్ అన్న మంచిగా ఉండాలి. సరే హస్బెండ్, మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నాడు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు, నా భార్య నా మాట వింటుంది, నా కుటుంబాన్ని బాగా చూస్తుంది కదా. వాళ్ళే అమ్మాయిని కూడా బాగా నా కుటుంబం ఉంది అని చెప్పి నమ్ముకున్నాడండి నా భర్త. కానీ కనీసం నా బిడ్డలకి ఎల్ఐసి వాళ్ళ నాన్న పేరు మీద నామినీ పెడితే కనీసం నా బిడ్డలకి మంచి మనసు ఒక రూపాయి ఇచ్చేదానికి లేదండి. ముగ్గురండి వాళ్ళు. మా హస్బెండ్ వాళ్ళు ఒక్కడే జాబ్ చేస్తారు. నా హస్బెండ్ ఒక్కడే జాబ్ చేస్తారు. మీరు వాళ్ళు ఏం చేయరు. నాతో సమానంగా నా తోడు కోడళ్ళు కానీ నా కుటుంబాన్ని సాగాడు నా హస్బెండ్. అంత చేసినా కానీ ఏం లాభపడ్డాడు, సన్మానం. ఈ రోజు నా హస్బెండ్ కూడా లేడండి సన్మానం. ఓదార్చే మనిషి లేదు నాకు. ఎందుకంటే ఇవన్నీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళ మాటలు మగవాళ్ళు వినాలి, మగవాళ్ళ మాటలు ఆడవాళ్ళు వినాలి. ఆడవాళ్ళు ఎప్పుడు కాపురం కూర్చోవాలని ఎప్పుడు ఎవరు అనుకోరండి.
ఎవరైతే సమానంగా ఉంటారో వాళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుంటాయండి. ఏదో మన స్వార్థం, కానీ ఈ రోజుల్లో మనకంటూ మన స్వార్థం ఉండాలండి. అది లేకనే నేను ఈ రోజు ₹1 కూడా నేను సంపాదించుకోలేకపోయానండి. నేను ఈ 5 సంవత్సరాల్లో ఎంపీ గారు వాళ్ళు ఈ రోజు నేను సన్మానం చేయించుకుంటున్నా సంతోషం లేదండి. ఎందుకు తెలుసండి, కష్టపడి ఈ రోజు నేను సర్పంచ్ చేయాలంటే అది వాళ్ళే, కానీ ఈ రోజు అది లేడు. నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పండి. పంచాయతీలో మాకు డిపార్ట్మెంట్ కూడా సహకరించారు. గత 5 సంవత్సరాల నుంచి గ్రామాల్లో సేవలు చేసినాము. ఏ 20 మంది సర్పంచులున్నా ఈ ఆఫీసులో ఎక్కడ ఏమి రద్దు లేకుండా ఒక అన్నదమ్ములు మాకు తమ్ముళ్ళు మాకు అక్క చెల్లెలు మాకు అందరం కష్టపడి గ్రామాల్లో బాగా ఎక్కడ ఏ సమస్య లేకుండా కాపాడి చేసినాము. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా 7 వచ్చిన ఇదే విధంగా మేము చేసినట్టు చేసి గ్రామాలని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా సెక్రటరీలు మాకు బాగా తోడ్పడి మాకు ఏం కావాలన్నా సహాయం చేశారు. మేము దానివల్ల మేము పెరిగగలిగినాము. మేము ఎన్నికైన సంవత్సరమే ఈ కరోనా వచ్చి 1 సంవత్సరం రోజులు మేము చిన్నగా బాధపడలేదు. ఆ కరోనా టైంలో ఎవరో 4 ఈదులో ఉన్నాయి కూడా వాళ్ళందరినీ బతిలాడి ఇళ్లలోకి పంపించాం. వాలంటీర్లు ఉన్నారు. అప్పుడు వాలంటీర్ల ద్వారాగా ఎక్కడ 4 ఉండకుండా ఇళ్లలోకి పంపించాము. ప్రతి రోజు విధంగా చేసి మన గ్రామాలని శుద్ధి చేసి కాపాడుకుంటూ ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాము. ఇంక మీదట రాబోయే సర్పంచులు కూడా మాతో పాటు బాగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కాలంలో నా ప్రజలు నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా నన్ను ఎక్కడ ఏ చిన్న మార్పులు లేకుండా కూడా నా గ్రామ ప్రజలు చూసిన దానికి ముందుగా నా గ్రామ ప్రజలకి నా శుభవందనములు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ఈ 5 సంవత్సరాల కాలంలో నా ఇంటి కుటుంబ సభ్యుల కంటే కూడా మాతో కలిసి మెలిసి మా సెక్రటరీ సార్లు అయితే ఏమి, మేడాలు అయితే కానీ ప్రతి ఒక్కరూ మాకంటే కూడా ముందుండి బాగా పనిచేసిన వాళ్ళని మరీ చెప్పుకుంటూ పోతున్నాను. అలాగే నాకు మా ఉద్యోగ సార్ తరఫున గ్రామ సర్పంచ్ కలిగిన తర్వాత జలజీవన మిషన్ కింద మాకు గ్రామ ఉత్తమ సర్పంచ్గా అవార్డు కూడా ఇచ్చారు. ఆ సర్పంచ్ ఇచ్చింది కూడా నా గ్రామ ప్రజల వల్లే, నా నాయకుల వల్లే ఆ సర్పంచ్ వచ్చింది. నాకు కూడా మాట్లాడసాగాను. నీవే సర్వము నీవే శ్రీరామ, మా తల్లివి నీవే, తండ్రివి నీవే, సర్వము నీవే శ్రీరామ. శరణమని వేడితిమయ్య కాపాడరావా శ్రీరామ. శరణమని వేడితిమయ్య కాపాడరావా శ్రీరామ. తల్లివి నీవే, తండ్రివి నీవే, సర్వము నీవే శ్రీరామ. నిన్నే నమ్మిన వారిమి ఏ దారి తెలియని వారము. నిన్నే నమ్మిన వారిమి ఏ దారి తెలియని వారము. నేనున్నానని అభయమిస్తివ కాపాడరావా శ్రీరామ. నేనున్నానని అభయమిస్తివ కాపాడరావా శ్రీరామ. చీకటిలో కారణంలో కాలు నడకన వస్తున్నాము, కటికి చీకటిలో కారణంలో కాలు నడకన వస్తున్నాము. మా ప్రాణ ప్రదాతవు నీవయ్యా, నేనున్నానని అభయమిస్తివ కాపాడరావా శ్రీరామ. తల్లివి నీవే. కాబట్టి వారికి కూడా మాకెంతో ఆనందంగా ఉంది మా గ్రామం తరఫున వారి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు. అలాగే గత 5 సంవత్సరాల కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. సర్పంచులుగా కొన్ని పనులు చేసేదానికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పాలనలో మేము ఎలాంటి
విభజన లేకుండా కార్యక్రమాలన్నీ కూడా పంచాయతీలో ముఖ్యంగా తాగునీటి సమస్య అయితేమి, శానిటైజర్ కానీ, ప్రతి స్ట్రీట్ లైట్స్ కానీ ఎలాంటి ఏ ఇబ్బందులు లేకుండా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వాటిని చాలా కష్టకాలాలతో కూడా అన్నీ కూడా సక్రమంగా జరిగినాము గత 5 ఏళ్ళ నుంచి కూడా. తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఓడిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా కూడా వారు సర్పంచుల విషయంలో ఎలాంటి వివక్ష చూపించకుండా ప్రతి సర్పంచ్ కూడా ఫుల్గా పనులు చేసుకోవడానికి ప్రేరేపించారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కూటమి ప్రభుత్వం తర్వాత ప్రతి గ్రామంలో కూడా నాయకులు ఉన్నా కూడా సర్పంచులకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా కూడా ప్రతి పనికి వారి సహకారంతో పంచాయతీని ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఏ లోటు లేకుండా కూడా జరుపుతా వస్తున్నాము. ఒక బిడ్డలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంతో గౌరవంగా మర్యాదతో నన్ను మాతో మాట్లాడుతున్నారు. అందుకనేసి ఓరికి మాకు ఒకసారి గురించి నమస్కరిస్తున్నాను. దేంట్లో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా నాయన, అక్క, చెల్లి అనే గౌరవంగా పిలుస్తారు. టీడీపీ నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ నన్ను బాగా చూసుకున్నారు. మా సెక్రటరీలు దేనికైనా సరే, మా సెక్రటరీ కానీ, సార్లు కానీ, మేడంలు కానీ నన్ను ఎంతో గౌరవంగా చూసుకున్నారు. ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళంతా గెలవడం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్. ఆ మహానుభావులు లేకుంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సర్పంచులు అయ్యేది లేదు, వార్డు మెంబర్లు అయ్యేది లేదు, ఎంపీటీసీలు అయ్యేది లేదు, ఎంపీపీలు అయ్యేది లేదు. ఎవరు ఏ అధికారం ఆ అంబేద్కర్ లేకుంటే అయ్యే ప్రసక్తే లేదు ఉమ్మడికి. అయినా కానీ ఈ అధికారంలో ఎన్నుకొని, ఎమ్మెల్యేలు ఎన్నుకొని, ఎంపీలు ఎన్నుకొని ఈ విధంగా రాష్ట్రంలో, మండలంలో ఈ విధానంగా పరిపాలిస్తున్నారు. కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు. ఈ రోజు ఈ సర్పంచులందరికీ కూడా సన్మానం చేయడం అంటే మేము మా అబ్బాయి సర్పంచ్ 44 లక్షలతో సచివాలయం కట్టించినాడు. ఒక 20 లక్షలతో సిసి రోడ్లు వేసినాము, 10 లక్షలతో సైడ్ డ్రైన్ వేసినాము, ఒక 5 లక్షలు పెట్టి బేస్ వర్క్ వేసినాం. కానీ అనివార్య కారణాల వల్ల ఆర్బీకి ఆగిపోయింది. లేకపోతే మాకు వచ్చిన నిధులకి మేము సద్వినియోగం చేసి మా పంచాయతీని అభివృద్ధి పనులు నడిపించాము. రైతు విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ మేము మాకు అందిన సమాచారం అందిన విత్ సెకండ్స్లో మేము స్పందించి మా పంచాయతీకి అధికారులలో మేము సేవ చేయడం జరిగింది. మా పంచాయతీ ప్రజలు మమ్మల్ని గొప్పగానే చెప్పుకుంటున్నారు. దేవుడి వల్ల మా మా ఎంపీపీ, మా గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో దిగ్విజయంగా మా శక్తి కొలది మాకు ఇచ్చిన నిధులు కూడా దానికి మేము పూర్తి చేయగలిగినాము. వాళ్ళందరికీ, ముఖ్యంగా మా గ్రామ ప్రజలకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వారు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం అతిథిగా పిలవడం జరిగింది. వాళ్ళకి నమస్కారాలు. ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎంత ముఖ్యమైందంటే అంత ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు మార్పులు వచ్చాయి. ఒకసారి మన కడప బ్రహ్మన్న గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. అంత పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి వ్యవస్థ ఈరోజు మనం ఖచ్చితంగా
అసెంబ్లీ వరకు మనం పోతున్నామంటే దృష్టి సారించాల్సిన శాఖ పంచాయతీరాజ్ శాఖ, అతి ముఖ్యమైన శాఖ. ఎందుకంటే ఏ కార్యక్రమం మొదలయ్యాలన్నా గ్రామ స్థాయి నుంచే మొదలు పెడితేనే కానీ అతనికి అక్కడికి మనకు లెవెల్ కాదు. ఏ ప్రోగ్రామ్ అయినా పట్టాలి. ఈ రోజు ఏ ప్రోగ్రామ్ అయినా ఇంప్లిమెంట్ చేయాలి అంటే గ్రామ స్థాయి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ అమలైతే కానీ అక్కడ కూర్చొని నాయకులు మాట్లాడే పరిస్థితి ఉండదు. ఏ కార్యక్రమం చేయాలన్నా అందుకే పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ అనుకుంటున్నాం, ఏది పట్టినా మాకైనా మేము చేయాల్సినైనా అంటే మనకు తప్పదు. కాబట్టి సర్పంచుల గారు బాగా పరిపాలించినారు. నేను వచ్చి 8 నెలలే అవుతుంది ఎంగడీ మండలం. ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ఇందాక ఎవరో సర్పంచ్ గారు చెప్పారు, వాస్తవంగా అతను మనకు అతిథిని ఇచ్చి మనిషిని పిలిచి గౌరవించడం అనేది మన సాంప్రదాయం. అది ఒక మార్పు ఉంది ఇక్కడ. ఏ ప్రొఫెసర్ పెట్టినా మన పెద్దలు తనుజా శివారెడ్డి గారు దంపతులు కూడా ఒక ఇంట్రెస్ట్, ఏది చేయాలన్న ఆతురత ఆ రోజు ముందు నుంచే అందరికి చెప్పడం, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచి ఆహార పదార్థాలు పెట్టడం, ఇంటికి వచ్చిన ఏ విధంగా అయితే అతిథిని పంపిస్తామో ఆ సాంప్రదాయం మాత్రం కలనిచ్చింది ఈ మండలంలో ఉంది. ప్రతి ఒక్కరిని గౌరవించి వచ్చిన వెంటనే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టడం, టీ స్నాక్స్ ఇచ్చే సాంప్రదాయం మాత్రం ఎంగడేని మండలంలో బాగున్నది. ఇది మాత్రం నాకు కూడా నచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అతిథి ఇచ్చి పంపించాలి. ఇంకొక విషయం, పరిపాలన బాగా జరిగింది. వచ్చే పరిపాలన కూడా మనం స్వాగతిస్తున్నాం. పంచాయతీ పరిపాలనలో అనేక సంస్కరణలు వచ్చాయి. దాదాపు మేము 9 నెలల నుంచి మా కొత్త ఎంపీడీ గారి ఆధ్వర్యంలో ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎప్పుడెప్పటికి ఏ కార్యక్రమం కొత్త సిస్టమ్ కానీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్లైన్ గవర్నెన్స్ సిస్టమ్ ఎప్పుడెప్పటికి అప్డేట్, పంచాయతీ విజిట్ చేయడం, ఇటువంటి మార్పులు దానిలో మా కోఆపరేషన్ అటువంటి మా ఎంపీపీ తనుజా శివారెడ్డి గారికి మరొక ధన్యవాదాలు. ఏ సమస్య వచ్చినా ఎక్కడ వచ్చినా అందరూ కలిసిపెట్టుగా పనిచేసి అనేక సంస్కరణలు తెచ్చినటువంటి ఘనత మా ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి దక్కుతుంది. తర్వాత రాజేశ్వర మేడం మంచి వర్క్. ఎందుకంటే ఆమెతో కూడా మనం పరిచయాలు ఉన్నాయి. నేను డిపిఎస్ లో వెంకయ్య మండలానికి వచ్చేవాళ్ళు. ఆమె కూడా మంచిగా పనిచేసి మంచి ఎక్కడైనా సరే మంచిగా పనిచేస్తుంది. మంచి వర్కర్స్ అందరూ తీసుకుని మాట్లాడుకోవచ్చు. బాధాకరం ఆమె కూడా థ్యాంక్ యూ. అదేవిధంగా రాజేశ్వర మేడం మా కలిసి ఢిల్లీలో పనిచేసేటప్పుడు కానీ నేను డిపిఎస్ లో ఉన్నప్పుడు కొట్టుకో ఎస్టాబ్లిష్ బాగా అభివృద్ధి చేసింది. పంచాయతీలో సెక్రటరీగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పటికి 11 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేశాను. నాకు రీసెంట్గా 17వ తేదీన ప్రమోషన్ వచ్చింది గ్రేడ్ 2గా. దర్వాయి సత్రం మండలము నెలవల్లి గ్రామ పంచాయతీలో ప్రమోట్ చేయడం జరిగింది. తర్వాత నేను 2015లో చెలికంపాడు గ్రామ పంచాయతీలో చేరిన తర్వాత అక్కడ సర్పంచులు కానీ, నాయకులు కానీ, వార్డు మెంబర్స్ కానీ అందరూ బాగా సహకరించారండి. తర్వాత 2022లో ఆత్మపురం గ్రామ పంచాయతీకి పోవడం జరిగింది. అక్కడ కూడా మా సర్పంచ్ గారు కానీ, లోకల్ నాయకులు కానీ, పార్టీలకు అతీతంగా అందరూ బాగా సపోర్ట్ చేశారండి. కానీ ఈ మండలం వదిలేస్తుంటే ప్రమోషన్ వచ్చిన ఆనందం కన్నా బాధగా ఉందండి. నేను పోవడం అక్కడ సీఎం గారికి నా గ్రామ పంచాయతీలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. బాగా 1 వీక్ పాటు బాగా సర్వీస్ చేసి బాగా సక్సెస్ అయ్యాం. అప్పుడు కూడా 4 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేశాను. నా గ్రామ పంచాయతీలో అందరూ కూడా నాకు సహకరించారు. ముఖ్యంగా అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. ఎటువంటి ఏ సమస్య లేకుండా మా ఎంపీపీ గారి అధ్యక్షులు వారి సహకారంతో, ఎంపీపీ గారి తర్వాత ఎంపీడీఓ గారి సహకారంతో చాలా బాగా ఇక్కడ పనిచేశాము. ఈరోజు నేను గ్రేడ్ 2గా ప్రమోట్ అయ్యి దొరవారి సత్రం మండలం తలంపాడు గ్రామ పంచాయతీకి 17వ తేదీన జాయిన్ అవ్వడం జరిగింది. నా గ్రామ పంచాయతీలో అభివృద్ధి పరంగా సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, లోకల్గా అందరూ సహకారం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎంపీపీ మేడం గారికి థ్యాంక్ యూ. కొంచెం తేడా ఉంది టెక్నిక్ను వెంకటగిరిను. అయితే వర్క్లు అయితే ఫాస్ట్గా జరుగుతాయి. ఆ సర్పంచ్ గారు కూడా ఏదైనా ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఏదైనా వర్క్ అటెండ్ అని చెప్పినప్పుడు బాగా సహకరించారు. వర్క్లు ఉన్నాయి, చేసుకుంటా ఉన్నాము. కొంచెం కోఆర్డినేషన్ అయితే ఇంకా బాగుంటుంది ఫర్దర్గా. థ్యాంక్స్ అండి. కావాల్సిన సమయం ఏర్పడింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరపాలంటే ఆ కార్యక్రమాల్లో ఇప్పుడు పదవి విరమణ చేసే టైం దగ్గరకు వచ్చినప్పుడు ఆ సర్పంచులు
వాళ్ళ విధి విధానాలు ఏ విధంగా జరిగింది అని చెప్పడం చాలా సులభంగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంపీపీ గారికి, శివారెడ్డి గారికి అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. కన్న కళలు అంటే స్వరాజ్యం వచ్చినాక పల్లె సీమలు పట్టుగొమ్మలై గ్రామ పరిపాలనలో స్థానిక స్వపరిపాలన అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ పాలన కానీ, స్థానిక సమస్యలు కానీ, ఆ దేశము కానీ ప్రగతి బాటలో నడుస్తుందని కలలు కన్నటువంటి వ్యక్తిలో మన భారత జాతిపిత మహాత్మా గాంధీ గారు ఉంటారు. మరి ఆ తదుపరి మనకు రాజ్యాంగంలో కూడా దీనిపైన సరి అయినటువంటి స్పష్టతతో కూడినటువంటి ఓ విషయాన్ని రాజ్యాంగంలో వ్యక్తపరచడం జరిగింది. దాన్ని అనుసరించి మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఈ స్థానిక సంస్థల పరిపాలనకి 3 టైర్ సిస్టమ్ అనేటటువంటిది, అంటే 3 అంచెల స్థానిక పరిపాలనా విధానం అనేది తీసుకురావడం జరిగింది. అందులో గ్రామ పంచాయతీ మొట్టమొదటి మెట్టు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ అనేది ఎందుకు ఉండాలి? పంచాయతీకి ఒక లోకల్ వ్యక్తిని, ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ని ఎందుకు సర్పంచ్ గాను, ఎందుకు వార్డు మెంబర్స్ గాను ఎన్నుకోవాలి అనేది ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఆ పైన ఉన్నటువంటి నాయకులకి గ్రామ పంచాయతీ అనేది ఒక రకంగా నాయకుల్ని తయారు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక శిక్షణా సంస్థ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానికంగా ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఎంపిక కాబడిన వార్డు మెంబర్స్ అనేవాళ్ళు ఆ వార్డు యొక్క రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ వార్డుకి సంబంధించిన సమస్యలు, ఈ వార్డు మెంబర్స్ అందరూ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమస్యలు, మరి వీరందరూ గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ అధ్యక్షతన డిస్కస్ చేసుకుని వారి యొక్క అత్యవసరాలు ఏవి, ప్రాముఖ్యత కలిగిన అంశాలు ఏవి, తదుపరి అంశాలు ఏవో చర్చించుకుని దాని ప్రకారం గ్రామ పంచాయతీ రెజల్యూషన్లో ఇవన్నీ సిద్ధం చేసుకుని గ్రామ పంచాయతీ పరిపాలన అనేది చేయబడుతుంది. మరి ఆ విధంగా మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికి దాదాపు మా సర్పంచులందరినీ ఎన్నుకొని ఈ మండల ఆఫీస్కి పంపించిన మా యొక్క గ్రామ ప్రజలందరికీ, 20 పంచాయతీ గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రతి మనిషికి పుట్టుకతో పదవి రాదు, చదువు రాదు, అంటే ఒక ఆస్తి కానివ్వండి, ఏదైనా ఏవి రావు. అది మన కుటుంబం ద్వారా కానివ్వండి, మనకు ఊళ్ళో ఉన్న ప్రభుత్వం ద్వారా కానీ ఒక పదవి అనేది మనకు ఏర్పడుతుంది. ఆ పదవి మా ఊరు అనుకోండి 1200 మంది ఓట్లు ఉండగా ఆ 1200లో నేను 1199 తర్వాత వచ్చిన వ్యక్తిని. ఈ వ్యక్తిని నమ్మి ఇటువంటి బాధ్యతని, ఊరి బాధ్యతని నమ్మి మన చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఈ పదవి ఉన్నన్ని రోజులు నా యొక్క ఒకే ఏ వ్యక్తి కాడ అలాంటి వ్యక్తి పొరపాటు చేయడం కానీ, తన ద్వారా మోసపోవడం కానీ, ఆ పంచాయతీలో ఆ పంచాయతీకి చేయాలనుకున్నాము అటువంటివన్నీ మండల ఎంపీపీ గారి ద్వారా కానివ్వండి, మన ఎమ్మెల్యే ద్వారా కానివ్వండి, మంత్రుల ద్వారా కానివ్వండి, వీలైనంత వరకు మా ఊరి యొక్క బాగోగులు చేసి చూడడం ఒక సర్పంచ్ యొక్క ముఖ్య ఆలోచన. అట్లే ఈ 20 పంచాయతీ సర్పంచులు కూడా అదే విధంగా ప్రయత్నం జరిగింది. గత మేము అయిన ఎదుట్లో కరోనా టైం ప్రజలకి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కనీసం పంచాయతీల్లో అమౌంట్ని సర్దుపరచలేని పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితి ఉంది. అయినా ఏ సర్పంచి మేము పెట్టి ఇబ్బంది పడుతున్నామన్న ఆలోచన ఎక్కడ మా 20 మంది సర్పంచుల్లో కనిపించలేదు. ఎందుకంటే మాకు ఇచ్చిన ఈ బాధ్యతని కష్టమో నష్టమో ఏమైనా కానివ్వండి, ప్రజలకి తాగడానికి నీళ్లు, ఏదన్నా వీలైనంత వరకు ఇబ్బందులైన శానిటేషన్ కానివ్వండి, లేదు ఈది దీపాలు కానివ్వండి, తన యొక్క సొంత నిధులను కూడా పెట్టి పంచాయతీలు రన్నింగ్ లేకుండా చేయడానికి
మా వంతు ప్రయత్నం చేసిన 20 పంచాయతీ సర్పంచులు దీని యొక్క చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే దాంతో పాటు మా సెక్రటరీలు కూడా సరే, పంచాయతీల్లో సర్పంచులకి ఏమీ లేవని తెలిసిన వాళ్ళు చాలా వరకు వీలైనంత ఖర్చు బటన్ మా పైన పడకుండా ఏదో ముఖ్యమైన విషయాలుండి సమస్యకి ప్రజలకి ఇది వీలైనంత వరకునే మాకు ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా తప్పదన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క సెక్రటరీ సర్పంచులకి తోడ్పడి ఆ యొక్క వర్క్ అనేది చేపించి ఈరోజు విజయవంతం చేసి ప్రజల్లో మాకంటూ ఒక మంచి పేరుని రప్పించడానికి కూడా సెక్రటరీ చాలా తోడ్పడినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు తెలుసో తెలియకో మా ద్వారా కానివ్వండి, మా సర్పంచుల ద్వారా కానివ్వండి, ఏదైనా పంచాయతీల్లో చేసేటప్పుడు కొంచెం ఆవేశంగా మాట్లాడున్నా, ఆ పని అవ్వలేదన్న కోపంతో మీతో కొంచెం ఇబ్బంది పెట్టడం ఏదో జరుగున్నా మా అందరి సర్పంచుల ద్వారా నేను మీకు ప్రత్యేకంగా క్షమాపణ కోరుకుంటున్నాము. ఎందుకంటే మా బాధైనా మీరైనా మీది 35 years చదువుకొని కష్టపడి మీ ఫ్యామిలీలో అన్ని ఇబ్బందులను ఎదుర్కొని మీకు ఉద్యోగం వస్తుంది. మేము కుటుంబం మంచి పేరుతో అనుకుంటూ మా యొక్క ప్రవర్తన సరిగ్గా ఉంటేనే ఈ సీటు ఈ ప్రజలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ళు ఇచ్చారంటే మా యొక్క వయసు ఒక 30 ఉన్నదనుకోండి, ఈ 30 years ఆ ఊర్లో ఒక మంచి పేరుగా ఒక ప్రవర్తన పరంగా అన్నిటికీ మంచి విధానంగా ఉంటేనే మాకు ఆ పదవికి అర్హులు అవుతాం. మీకు క్వాలిఫికేషన్ చదువు అయితే మా క్వాలిఫికేషన్ మంచితనం, ఆ ఊళ్ళో పలానా వ్యక్తి అయితే ప్రజలకి చేయగలుగుతాడు, ఆ వ్యక్తి అయితే మంచిగా ప్రవర్తిస్తాడు అన్న ఆలోచన ఉన్నప్పుడే ఈ పదవిని మాకు ఇచ్చడం జరుగుతుంది. కాబట్టి మీరు చేసిన ప్రజల కోసమే, మేము చేసినా ప్రజల కోసమే, ఎవరు ఏం చేసినా ప్రజల కోసం చేయాలని మాత్రమే రాబోయేది మాత్రమే ఈ పదవికి రావడం జరుగుతుందని నేను ఆ రోజు తక్కువ వయసులో వచ్చినా కూడా ప్రజలకి ఏనాడు మనం చేయాలన్న ఒక రాబోయేతం తప్ప ఏనాడు నా స్వార్థం కోసము లేదో నా యొక్క ఎదుగుదల కోసం అయితే నేను చూడలేదని సభాముఖం తెలియజేస్తున్నాను. రాజకీయంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క హౌసింగ్ వాడు వచ్చినప్పుడు కూడా అన్న శివన్న మేమిద్దరం దీనికోసం చాలా కోరికడి కొన్ని పార్టీల్లో ఉన్న వ్యక్తులు కూడా చాలా వ్యతిరేకతమైన జరగడం జరిగింది. ఎందుకంటే మా యొక్క ఆలోచన ఒకటే, అంటే మన స్వార్థం కాదు, ఒక 10 మందికి బాగుపడడానికి కోసం దాన్ని మేము గవర్నమెంట్లో చెప్పిన ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. కానీ చెప్పడం జరిగింది వాళ్ళల్లో కూడా అధికారులు కూడా తప్పుగా అనుకోవడం, అంటే కొంతమందికి భయంగా ఈ ఉద్యోగం ద్వారా ఏదైనా సమస్య వస్తుందేమో, లేదంటే రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇబ్బంది పడుతున్నారేమో అనే ఒక ఆలోచన, థింక్ ఆఫ్ మైండ్ అలాగే ఉండిపోతుంది. కొంతమంది ఏమైనా మనం చేయాలనుకున్న పని సాఫీగా ధర్మవంతంగా చేయడానికి, దానికోసం ఏమైనా కోల్పోవడానికి సిద్ధపడడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. అలా కొన్ని ఆగిపోయినందువల్ల చాలా మందికి ప్రజలకి అధికారులు కూడా మీ యొక్క మీకు చేయాల్సిన పని ఉంటే ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయడానికి చేయండి నేను ఈ సభాముఖంగా కోరుకున్నాను. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకో లేదంటే ఏదన్నా వ్యక్తుల కోసమో మీరు ప్రయోగాలకి లోపడితే ప్రజలకు చేయాలన్న గమ్యానికి పోవడానికి ఆ ప్రజలు చాలా మంది మనం నమ్మి ఈ పదవులు ఇచ్చారంటే ఏదో చేస్తామన్న నమ్మకంతో, అది మీ యొక్క భయంతోనో లేదంటే ఏదైనా జరగదన్న ఇబ్బందులతోనో మనం ముందడుగు కాకుండా వెనకడుగు వేయడం జరిగితే 10 మంది ప్రజలకి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఎందుకు మనం అవతాకలు చేసినందువల్ల ఆ గ్రామంలో ఏ చెడు జరిగినా అది మన గిల్టీ లైఫ్, అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ మన మనసాక్షి నైట్ పడుకున్నప్పుడైనా సరే మనం ఆ పని చేయలేదు, ఒక ఫంక్షన్ వస్తుంది, అతను ఖచ్చితంగా రావాలి. ఆ వ్యక్తి కనీసం ఒక సంతకం పెట్టక ఆగిపోయింది అనుకోండి, ఆ బాధ ఆ కుటుంబంలో అతనికి డబ్బులు వస్తాయో తెలియదు, కానీ నీ జీవితాంతం బతికిన రోజులు మనం ఆ వ్యక్తికి చేయనందువల్లే అతను కోల్పోయాడు అన్న ఒక బాధ అట్లా ఉంటుంది. ఇంతకుముందు కూడా ఆ దంగాలపల్లి సర్పంచ్ గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకో తెలుసా అండి, ప్రతి దాంట్లో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనుకోండి, ఇన్సూరెన్స్, మీకు ఒక పెన్షన్, ఇలా ఏ ఒకటి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ మా లోకల్ రాజకీయ నాయకులకి ఎవరికి అటువంటి ఏమి ఉండవు.
మా కుటుంబంలో కూడా ఇదే చదవడం జరిగింది. మా కుటుంబంలో తెలిసిన ఒక వ్యక్తి అనుకోండి, ఆ ఇంట్లో రాజకీయంగా అవి ఏమైనా పని కోల్పోవాలని పెడుతూనే కొనసాగుతుంటుంటాడు. ఆ వ్యక్తికి ఏమైనా జరిగినా ఆ కుటుంబం తిరగా మళ్ళీ చూసే వ్యక్తే లేకుండా పోతుంది. నేను మొన్న మా పార్టీ తరఫున కూడా ఐడెంటిటీ కార్డులు ఇస్తుంటే ఆయన మైక్ ఇస్తారనుకున్నాను, ఇవ్వలేదు. ఇచ్చుంటే నేను చెప్పాల్సిన సందేశం ఏంటంటే, ఒక వ్యక్తిని నువ్వు ఒక పార్టీలో నన్ను చేర్చుకుంటున్నావు అంటే, ఒక ఐడెంటిటీ కార్డు నువ్వు ఇస్తున్నావు అంటే, తన యొక్క ఏదైనా కోల్పోతే ఆ కుటుంబానికి, తన భార్య కానివ్వండి, తనకి ఒక భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. అంతేగాని ఏదో ఆ 4 రోజుల ఎలక్షన్ కోసమో లేదా 4 ఓట్ల కోసమో ఆ ఐడెంటిటీ కార్డులు ఇచ్చి చూపించి దానివల్ల ఉపయోగం లేదు, కుదిరిచ్చేది ఏమీ లేదు. రాజకీయంలో గెలిచే పార్టీలో 100 మంది ఉంటే 100 మందిలో ఒకడే గెలుస్తాడు, ఒక్కడే ఎమ్మెల్యే అవుతాడు, ఒక్కడే సర్పంచ్ అవుతాడు. కానీ 99 మంది చేసిన వాళ్ళందరూ నార్మల్గా అలాగే ఉండిపోతారు. వాళ్ళ కష్టాన్ని చూసి ఏం చేయలేరు. ఇప్పుడు అదే విధంలో ఆ పార్టీల సపోర్ట్ ఉండి ఏదన్నా ఒక ఇబ్బంది కానీ ఒక హెల్ప్ కానీ చేసి ఉంటే ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాధపడాల్సిన ఈ స్టేజ్ మీద బాధపడేది అవసరం లేదు. కాబట్టి ఏదన్నా ఉన్నప్పుడు ప్రజలకి చేయాలన్న ఉన్న విషయాలు ఏదన్నా ఖచ్చితంగా హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంలో ఇక్కడ చేయాల్సింది చెప్పకూడదు. కానీ నేను ఇక్కడ తప్పదు చెప్పక, ఇంకా మనం అందరికి చేసిన పనులు చాలా ఉన్నాయి. కాబట్టి జనంలో ఏం చేయాలన్నా ప్రజలకి మనం హెల్ప్గా ఉండాలి తప్పక వేరే విధంగా చేయలేదని ఈ సర్పంచులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాకు, నేను అది అందరికన్నా కూడా చిన్నవాడిని, ఇప్పుడున్న సర్పంచ్ అందరికంటే కూడా చిన్నవాడిని, అందరికన్నా కూడా నాకు పెద్ద బాధ్యత ఇచ్చి శివన్న నాకు ఆయన అప్పుడు చేయడం జరిగింది. కానీ ఆయన బాధ్యతను కూడా నేను ఎప్పుడు ఉమ్ము చేయకుండా ఆయన యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చాను. గ్రామ పంచాయతీల్లో ఉపయోగించుకొని ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని అటు పంచాయతీ కార్యదర్శులు, ఇటు గ్రామ ప్రజలు, నేల సమస్యలు, అన్ని సమస్యలు ఫోన్లు చేస్తూ ఉంటారు. మా వీధిలో లైట్ లేదు అంటేనే పంచాయతీ సర్పంచ్, అది ఎన్ని రోజులు అవుతుందా ఏందా, నీళ్లు రాలేదు అన్నా పంచాయతీ సర్పంచ్. కాబట్టి వీటన్నింటి కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు మన సర్పంచులు, అదంతా వాస్తవమే. అదేవిధంగా మన కార్యదర్శులు అయితే బండి ఇరుసు అంటున్నాడు, అట్లు చెప్పలేక ఇటు చెప్పలేక వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోయారు. కాబట్టి వీటన్నింటినీ అధిగమించి మీ యొక్క పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మన గ్రామ పంచాయతీల ప్రజలందరికీ కూడా మీరు దాదాపుగా అందరికీ న్యాయం చేయకపోయినా దాదాపు 90% న్యాయం జరిగి ఉంటుంది. ఖచ్చితంగా వాటిన్నింటినీ గుర్తు చేసుకుంటారు. మరలా మీకందరికీ కూడా మా మహోన్నతమైన పదవులు, ఇంకా గొప్ప గొప్ప పదవుల్ని సాధించాలని, వాటిలో మీరందరూ కూడా రాణించాలని, అదేవిధంగా మనకు పదవులే కాదు మన కుటుంబం కూడా ముఖ్యమే, దాన్ని కూడా బేరీజ్ చేసుకుని మనం ముందుకు కొనసాగాలి. పారిశుద్ధ్యం, గ్రామీణ నీటి సరఫరా, వీధి లైట్లు, ఈ 3 సక్రమంగా నెరవేరిస్తే గ్రామ పంచాయతీల్లో మనకు పని చేసే వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం సిమెంట్ రోడ్డు వేయాలా, డ్రైన్స్ కట్టాలా, ఇవంటే గ్రామ పంచాయతీలకు మనకు అంత ఆదాయం లేదు. మనం ఏం చేయాలంటే మనకు గ్రామ పంచాయతీ తీర్మానం పాస్ చేసి మన ఫండ్ పొజిషన్ మనం చెప్పి పై అధికారులు మండలము లేదా జిల్లా స్థాయిలో ఉంటే జిల్లా స్థాయి నుంచి ఫండ్స్ తెప్పించుకొని మనం డెవలప్ చేసుకోవాలి. మన గ్రామ పంచాయతీ ఫండ్స్తో వేరే పనులు ఏం చేసేదానికి అవకాశం ఉండదు. ఈ 3 పనులు మనం చేస్తే గ్రామము చాలా బాగుంటుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. మనం సిమెంట్ రోడ్డు వేస్తానే అభివృద్ధి అనేది అది తప్పది. ఆ విధంగా ఏదైనా ఉంటే మనం ప్రపోజల్ పెట్టుకొని పై స్థాయిలో తీసుకొని వేరే గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ, మండల ప్రెసిడెంట్ వేరే ఎమ్మెల్యే గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా కానీ మనం ట్రై చేసి ఎంతో కొంత అమౌంట్ తెచ్చుకొని అభివృద్ధి చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎన్ఆర్ఐఎస్లు సీసీ రోడ్లు వేస్తున్నారు, అదే మాదిరి ట్రైన్స్ ఏదైనా అవకాశం ఉన్నప్పుడు మనం వేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు గ్రామాల్లో కావాల్సింది సర్పంచులు కానీ, పంచాయత్ సెక్రటరీలు కానీ గ్రామీణ నీటి సరఫరా, వీధి లైట్లు, మూడు కానీ చేస్తే మనకి మంచి పేరు వస్తుంది, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి సాటిస్ఫాక్షన్ ఉంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. కాబట్టి ఈ పంచాయతీ సర్పంచులు గత 5 సంవత్సరాలుగా వాళ్ళ శక్తి వంచన లేకుండా ఉన్న నిధులతో బాగా అభివృద్ధి చేశారు. మనకి ఇప్పుడు రాను పారిశుద్ధ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఈ పారిశుద్ధ్యం అనే కాకుండా వీధి లైట్లు కానీ మనం ఏమనుకుంటామంటే ఏదో వీధి లైట్లు పండగ వేస్తున్నాం,
పండగకి వేసి మళ్ళీ 4 రోజుల తర్వాత పని అయితే మళ్ళీ సంవత్సరం అంతా వెయిట్ చేయాల్సిందే. ఆ విధంగా కాకుండా పంచాయతీ సెక్రటరీలు సర్పంచులు కలుసుకొని ఒక 50, 60, 100 వీధి రేట్లు తెప్పించి స్టాక్ పెట్టుకుని ఎక్కడికి బర్న్ అయితే ఇమ్మీడియట్ వేస్తే ప్రజలు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా గ్రామ మంచినీటి కుళాయిలు ఎక్కడ లీకేజ్ లేకుండా అరికడితే మంచి గ్రామంలో చూసేదానికి పరిసరాలు చాలా బాగుంటాయి. కాబట్టి ఈ సర్పంచులు రాబోయే మీలో కూడా చాలా మంది మళ్ళీ సర్పంచులు కావచ్చు, రాబోయే కొత్త సర్పంచులు కూడా గ్రామాల్లో మనం చేయాల్సిన మనం చేస్తే శక్తివంతులు లేకుండా మంచి అభివృద్ధి జరుగుతుంది, మనకు మంచి పేరు వస్తుంది. పంచాయతీ సెక్రటరీ చొరవ తీసుకొని ఈ పనులను చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఏ పని కావాలన్నా ముఖ్యంగా చూపించేది పంచాయతీ సర్పంచులను చూపిస్తున్నారు. సర్పంచ్తో మాట్లాడి ఇమ్మీడియట్ పని చేసే విధానం చూడాలి. ఒక మోటార్ కాలిపోయింది, ఏదో సర్పంచ్ అనుకుంటారు, ఏదో కొంతమంది సర్పంచులు వాళ్ళు డబ్బులు పెట్టి చేస్తారు, నెలల తరబడి పెండింగ్ బిల్లులు ఇవ్వరు. ఏదైనా ఏ వర్క్ చేసినా వారం 10 రోజుల లోపల దాన్ని సెటిల్ చేస్తే నెక్స్ట్ ఏదైనా పోతే చేసేదానికి కూడా వాళ్ళకు ఇది ఉంటుంది. ఇక్కడ బిల్లులు పెట్టంలే, ఎందుకు పెట్టడంలో అర్థం కాదు. ఏదైనా ఏ పని చేసినా పని చేసినారో ఇమ్మీడియట్గా బిల్ అనేది పేమెంట్ కావాలి. అది ఆ పద్ధతి పెట్టుకో. సెక్రటరీకి నేను కోరేది కార్యదర్శి సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఉన్నతమైన పదవులను చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం కలిసి పనిచేయాలని కూడా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు గత 5 సంవత్సరములలో తన వాయిస్ని గాంభీర్యంగా వినిపించినటువంటి మీ యొక్క సర్వీస్ ని కొనసాగించవలసిందిగా మీరు ప్రతిగా కోరుకుంటున్నాం. మరి ఈ తీర్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. వెంకటరత్నం రాజు గారు మన అదేవిధంగా మా పంచాయతీ కార్యదర్శి శ్రీమతి పి నాగమణి గారు కూడా తుంగూరు మస్తా పంచాయతీ సర్పంచ్ గారిని మా బిందు మేడం గారు కూడా స్టేజ్ మీద రావాల్సిన బిందు సర్పంచ్ గారు తెలుగంపాడుగా గ్రామ గౌరవ ఎంపీడీఓ గారి చేతుల మీదుగా మెమోటో వాకర్లు కలుపుకోవడంతో అభినందించవలసి కోరుతున్నాం. శ్రీమతి పాలూరు వెంకటరమణమ్మ, గ్రామ పంచాయతీ సర్పంచ్ తెలుగంపాడు. సత్కరిస్తున్నారు. అందరూ వారి వారి కర్తవ్యంలో ఎంపీపీ గారు మెమోటోతో సహకరిస్తున్నారు. ఎండవ గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. అందరూ కర్తవ్యంతో అభినందించాలని కోరుతున్నాం. శాలువాతో విమండుతో పూలమాలతో అభినందిస్తున్నారు. అందరూ వారి వారి కర్తవ్యంతో అభినందించవలసి కోరుతున్నాం. గౌరవనీయులు మాజీ ఏఎంసీ చైర్మన్ రామానాయుడు గారు చింతకుంట గ్రామ సర్పంచ్ గారిని శాలువాతో సత్కరిస్తున్నారు. అందరూ మాజీ మండలాధ్యక్షులు సత్కరిస్తున్నారు. అందరూ కరతాళంతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. డేగల నాగయ్య గారు కూడా కాలేజ్ చెంది ప్రసన్న కుమార్ గారిని శాలువాతో సత్కరిస్తున్నారు. అందరూ అభినందించవలసిందిగా కోరుతున్నాం. చింతకుంట నాగయ్య గారు, సుధాకర్ అరవపాల సుధాకర్ గారు కూడా
కాళే చెట్టు ప్రసన్న కుమార్ గారిని సత్కరిస్తున్నారు, సన్మానిస్తున్నారు. అందరూ కరతాళతో అభినందించవలసింది కోరుతున్నాం. కాళే చెంచు శ్రీను, కాళే చెంచు నరసింహారావు గారు, కాళే చెంచు వెంకట శ్రీను గారు కూడా, కాళే పద్మ గారు కూడా శ్రీ కాళే చెంచు ప్రసన్న కుమార్ గారిని శాలువాతో సత్కరిస్తున్నారు, గజమాలతో సత్కరిస్తున్నారు. అందరూ కరతాళతో అభినందించవలసింది కోరుతున్నాము. కాళే చెంచు ప్రసన్న కుమార్ గారిని శాలువాతో పొలమాలతో సత్కరిస్తున్నారు. పొలమాలతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా మన ప్రకాష్ అన్న సత్కరిస్తున్నారు. చెంచు ప్రసన్న కుమార్ గారి సేవలు బాలరెడ్డి గారు కూడా చెంచు ప్రసన్న కుమార్ గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. సీను టీచర్ గారు కూడా చెంచు ప్రసన్న కుమార్ గారిని పూలమాలతో వెంకయ్య గారు నిమ్మడతో బహుకరిస్తున్నారు. అందరూ వారి వారి కరతాళ దండలతో అభినందించవలసింది కోరుతున్నాం. శ్రీమతి సన్మాన వీడుకోల కార్యక్రమం జరుగుతున్నది. శాలువాతో శివారెడ్డి గారు శాలువాతో మరియు ఎండివో గారు నిమ్మటితో భాగవహిస్తున్నారు. పూలమాల ఉపాధ్యక్షుల వారు పూలమాలతో సత్కరిస్తున్నారు. కరతాళ దండలతో అందరూ అభినందించవలసింది కోరుతున్నాం. శాలువాతో పగరిస్తున్నారు మల్లికార్జునన్న. అందరూ కరతాళతో అభినందించవలసింది కోరుతున్నాం. శ్రీ నారిపోయిన చంద్రప్రసాద్ గారు సర్పంచ్ కలపాడు గారికి ఆత్మీయ సన్మాన వీడ్కోల కార్యక్రమం. కలపాడు బ్లాక్ పెత్తనాలు కూడా వారి సర్పంచ్కి శాలువాతో సన్మానిస్తున్నారు. కార్యదర్శి గారు గిఫ్ట్తో పొగరిస్తున్నారు, కోరుతున్నాం. అక్కల బత్తయ్య గారికి వాళ్ళ సెక్రటరీ భూపతి సుధాకర్ గారు, భూపతి సుధాకర్ గారు వాళ్ళ సర్పంచ్ గారిని శాలువాతో సత్కరించారు. అందరూ కరతాళంతో కడప రమణయ్య గారిని వెంకటరత్నరాజు గారు శాలువాతో సత్కరిస్తున్నారు. అందరూ కరతాళంతో అభినందించవలసిగా కోరుతున్నాము. తదుపరి మా శాలువాతో సత్కరిస్తున్నారు. అందరూ కరతాళంతో అభినందించవలసిగా కోరుతున్నాము. ఉప సర్పంచ్ గారు కూడా స్టేజ్ మీదకి వస్తున్నారు. వారిని కూడా శాలువాతో పూలమాలతో సత్కరిస్తున్నారు. ఎంపీపీ గారు మెమంటోతో సత్కరిస్తున్నారు. కరతాళ దళులతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. పాలమ్మ గారు శ్రీమతి మంగళ సత్తమ్మ గారి శాలువాతో సత్కరించారు. అందరూ కరతాళ దళంతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. పోలయ్య గారు కోరుతున్నాం పోలన్న. అలాగే మురళి గారు వాళ్ళ సర్పంచ్ గారిని శాలువాతో సత్కరిస్తున్నారు. ఎంపీడీఓ గారు పేమెంట్ పోలరెడ్డి ఎక్కడున్న స్టేజ్ మీద రాసిన కోరుతున్నాం. గిఫ్ట్ తో బహుకరిస్తున్నారు. అందరూ కరతాళంతో అభినందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి నెల్లూరు అమ్ములు గారిని
ఎంపీపీ గారు శాల్వా పూలమాలతో సత్కరిస్తున్నారు. ఎంపీడీఓ గారు ఉప సర్పంచ్ గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. కోట రామచంద్ర గారు వాళ్ళ సర్పంచ్ గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. ఎంపీడీఓ గారు సర్పంచ్ గారిని మెమోండోతో సత్కరిస్తున్నారు. అందరూ కరతాళ గలుగులతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. వైస్ సర్పంచ్కి వాళ్ళ బావగారైన కోట రామచంద్ర గారు శాల్వాతో సత్కరిస్తున్నారు. ఎంపీపీ గారు శాల్వాతో శ్రీమతి ఆముల రాణమ్మ గారిని సత్కరిస్తున్నారు. అదే పూలమాలతో కూడా సత్కరిస్తున్నారు. ఎంపీఓ గారు మెమోండోతో సత్కరిస్తున్నారు. అభినందించవలసిందిగా కోరుతున్నాం. ఎంపీపీ గారు శాల్వాతో సత్కరిస్తున్నారు. బిందు మేడం గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. ఎంపీడీఓ గారు మెమోండోతో సత్కరిస్తున్నారు. శ్రీమతి అద్దూరి చిత్తలక్ష్మి సోమసానగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ శాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శి కూడా శాల్వాతో సత్కరిస్తున్నారు. అందరూ కరతాళంతో అభినందించవలసిందిగా కోరుతున్నాము. ఉపాధ్యక్షులు భూపతి సుధాకర్ గారు శ్రీమతి పోల్శెట్టి విజయలక్ష్మి గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. పోల్శెట్టి సుబ్బయ్య గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. ఎంపీడీఓ గారు మెమోంటో బహుకరించారు. కోరుతున్నాం. అందరూ కరతాళాలను అందించవలసిందిగా కోరుతున్నాం. జంగం పాండు గారు శాల్వాతో సత్కరించారు. పోల్శెట్టి శివమణి మరియు రోజరాణి గారు సర్పంచ్ గారిని మరియు ఉప సర్పంచ్ గారిని ఇరువురిని శాల్వాతో సత్కరిస్తున్నారు. అందరూ కరతాళాలతో గట్టిగా అభినందించవలసిందిగా కోరుతున్నాం. పూలమాలతో సత్కరిస్తున్నారు. సత్కరిస్తున్నారు. రమణయ్య గారు అక్కడ పాలయ్య గారు అందరూ కార్యక్రమాలను అభినందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి కామకూరు నిర్మలా గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే పూలమాలతో కూడా సత్కరిస్తున్నారు. నిర్మల గారి యాదవ సర్పంచ్ గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే ఉపాధ్యక్షులు భూపతి శాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే ఆంజనేయ గారిని శాల్వాతో సత్కరిస్తున్నారు. వెంకటేష్ గారు కూడా పంజాబ్ పెంచలమ్మ గారిని శాల్వాతో కోరుతున్నాం. దార పెంచిరయ్య గారు సర్పంచ్ని సన్మానిస్తున్నారు. పున్నాగం దార మామల పున్నాగం యాతలూరు కళాకారుడు చిత్తకృష్ణయ్య గారు సర్పంచ్ గారిని పూలమాలతో సత్కరిస్తున్నారు. ప్రజా కళాకారుడు యాతలూరు గద్దర్ సర్పంచ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. అభినందించవలసిందిగా కోరుతున్నాం. చూడండి అందరూ చూడండి.
సర్పంచులందరికీ ఉప సర్పంచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యక్షుల వారు అభినందించండి. శివరెడ్డి అన్న